నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ పట్టభద్రిక ఎన్నికల్ని జాతీయ పార్టీలైన ఢిల్లీ కాంగ్రెస్, బీజేపీ పెద్దలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. మార్చి 3వ తేదీ ఈ ఎన్నికల భవితవ్యం తేలనుంది. అయితే జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయాన్ని సాధిస్తుంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇక ఈ పోరులో ఎవరు గెలుస్తారు, ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది, ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో ఎవరికి ఎంత పట్టుంది వంటి అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త చిన్నమై లంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, ఇండిపెండెన్స్ అభ్యర్థిగా ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావుతో పాటుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 56 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో దిగుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి గురించి మనం చర్చించుకుంటే, బీజేపీ అభ్యర్థి చిన్నమై అంజిరెడ్డి గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అంజిరెడ్డి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వంటి జాతీయవాద సంస్థల్లో పనిచేస్తూ విద్యార్థి సమస్యల కోసం కృషి చేశారు. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అంజిరెడ్డి కష్టపడి గణితంలో పీజీ వరకు చదివారు. అంజిరెడ్డికి ఒక మానవతావాదిగా మంచి గుర్తింపు ఉంది. విద్యార్థి నాయకుడిగా, విద్యావేత్తగా, ఇండస్ట్రియలిస్ట్గా ఎదగడమే కాదు, 2000 సంవత్సరంలో ఎస్ఆర్ గ్రూప్స్ కింద ఫార్మా కంపెనీ స్థాపించి వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు. స్కూల్ విద్యార్థులకు 2004 నుండి పుస్తకాలు అందించడం, అదేవిధంగా అనాథ పిల్లల్ని చదివించడం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, అదేవిధంగా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ కూడా అందించారు. ఇక పటాన్చేరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఎంతో మంది పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు, ల్యాబ్ టెక్నీషియన్లకు, డేటా ఎంట్రీ వంటి వారికి ఎన్నో కోర్సుల్లో కూడా ఉచిత శిక్షణ అందించారు. ఆర్థికంగా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా మంచి మనసుతో ఆదుకున్నారు. అంజిరెడ్డి గెలుపు కోసం బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ గారు, ఇంకా అదేవిధంగా రఘునందన్ రావు లాంటి పెద్ద నేతలందరూ కూడా ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తుండడం, అంజిరెడ్డి ఆర్థికంగా బలంగా ఉండడం, ఈ మధ్య కాలంలో బీజేపీ మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో గెలుస్తూ దేశంలోనే తన హవా కొనసాగిస్తుండడం, అంజిరెడ్డి విడుదల చేసిన గ్రాడ్యుయేట్ ఎన్నికల మేనిఫెస్టో బలంగా ఉండడం చిన్నమై లంజిరెడ్డి విజయానికి కలిసి వచ్చే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక తెర వెనుక నుండి బీఆర్ఎస్ పార్టీ అతని గెలుపు కోసం పనిచేస్తుందని ఊహాగానాలు వినపడుతున్నాయి. అది వేరే విషయం అనుకోండి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిని మనం ఒకసారి చర్చించుకుంటే, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక నరేందర్ రెడ్డి 2018 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా గ్రూప్ 1 విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు కానీ, అదేవిధంగా నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడిన సమయంలో కానీ ఎక్కడికి వెళ్ళారైనా? ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతుంది. ఎప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొలేదు. ఇప్పుడు ఎలా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు? అసలు ఆయనకు ఓట్లు అడిగే అర్హత ఉందా అన్న విమర్శలు కూడా నరేందర్ రెడ్డిపై వినపడుతున్నాయి. 4 జిల్లాల్లో బలంగా ప్రచారం చేయకపోవడం ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ నేతలు కూడా అతనికి సపోర్ట్ చేయడానికి అంతగా ఆసక్తి కనపరచడం లేదు. ఇక సొంత విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థుల ఫీజుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాడనే ఒక పేరుంది. ఫీజులు పెండింగ్లో ఉంటే హాల్ టికెట్ ఇవ్వరని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కళాశాలలో పనిచేసే ఉద్యోగులే అతని ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని కూడా చర్చ నడుస్తుంది. ఇవన్నీ అంశాలు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇక బీఎస్పీ క్యాండిడేట్గా ఉన్న ప్రసన్న హరికృష్ణ గురించి మనం తెలుసుకుందాం. ఈయన కూడా పోటీలో ఉన్నారు. అతని గెలుపు కోసం ప్రైవేట్ ఆర్మీ చాలా కష్టపడి క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. దాదాపుగా 6 నెలల నుండి తన గెలుపు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. కానీ బీఎస్పీ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ప్రసన్న హరికృష్ణ పాల్గొంటున్న గ్రాడ్యుయేట్ ఆత్మీయ సభలకు, వాటిని నిర్వహించడానికి డబ్బులు ఎలా సమకూరుతున్నాయి? ప్రచారంలో భారీగా కాన్వాయి, కళాకారులతో కార్యక్రమాలు నిర్వహించడానికి డబ్బులు ఎక్కడివి అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే మొదటి నుండి కూడా కాంగ్రెస్లో ఉన్న ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తుందని ఆశించాడు. కానీ ఆఖరి నిమిషంలో ఆ టికెట్ని ఆల్ఫోర్స్ కళాశాలల అధినేత
విద్యావేత్త అయినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి కేటాయించారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న ప్రసన్న హరికృష్ణ ఎలాగైనా సరే గెలవాలనే లక్ష్యంతో కోచింగ్ సెంటర్ల సహకారం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. 1,50,000 రూపాయల గెజిటెడ్ ఉద్యోగాన్ని వదులుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి దిగానని చెబుతున్నారు. ఇతను హైదరాబాద్, తెలంగాణలోని వివిధ గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, నీట్ వంటి కోచింగ్ సెంటర్స్లో ఫ్యాకల్టీగా పనిచేసిన అనుభవం కలిసి వచ్చే అంశం. ఈ ఎన్నికల్లో ఒకవేళ బీఎస్పీ అభ్యర్థి ప్రొఫెసర్ గెలిచినా కాంగ్రెస్లో చేరే అవకాశమే ఎక్కువగా ఉందని, మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, ప్రసన్న హరికృష్ణ విజయానికి కాంగ్రెస్ నేతలే పావులు కదుపుతున్నారని భిన్న కథనాలు కూడా వినబడుతున్నాయి. ఎమ్మెల్సీలు అంటే కేవలం పట్టభద్రులు, నిరుద్యోగ సమస్యల గురించి ఎంపికై అలా వెళ్ళిపోతారనుకుంటారు. కానీ నేను ఎమ్మెల్సీగా గెలిచాక రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు వస్తాయని స్వయంగా ప్రసన్న హరికృష్ణ గ్రాడ్యుయేట్ ఆత్మీయ సభల్లో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలోని కొందరు బలమైన నాయకులు వెనుక నుండి అతని గెలుపు కోసం చక్రం తిప్పుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో మరి ఈ ముగ్గురి భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం త్వరలోనే తెలుసుకోబోతాం.